హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది అన్నది ఒకసారి చూసుకుందాం. చూడండి, మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ మనకి ఈజీగా ఇవాళ ఎంత మూవ్ అయిందో చూడండి. ఇదే 0 to హీరో ట్రేడ్స్ అంటారు. ఈజీగా మనకి చూడండి, మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ మనకి జోను, ఈ గ్రీన్ లైన్ అనేది బయింగ్ జోన్, ఈ రెడ్ లైన్ అనేది సెల్లింగ్ జోన్. మధ్యలో మార్కెట్ కన్సల్టేషన్ అయింది. మార్కెట్ క్లియర్గా దీని కింద బ్రేక్ అయితే మనం ఎంట్రీ అయ్యాము. క్యాండిల్ ఎక్కడ దీని కింద బ్రేక్ అవ్వలేదు. మనకి బై సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది. ఇదిగోండి, ఈ బయింగ్ జోన్ పైన మార్కెట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఎంత ఎగ్జాక్ట్గా మార్కెట్లో మనకి జరిగిందో చూడండి. ప్రతిరోజు కూడా మార్కెట్లో ఇదిగోండి బయింగ్ ప్రెజర్ ఉన్నప్పుడు కరెక్ట్ మన ఎంట్రీ ఇదిగోండి, ఇది బయింగ్ జోన్ అనమాట. కరెక్ట్గా మార్కెట్ బయింగ్ జోన్ పైన బ్రేక్ అయినా మనం ఎంట్రీ తీసుకుని మనకి బై సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చిన కాడి నుంచి చూడండి మార్కెట్ ఎలా మూవ్ అయిందో, ఎక్కడి వరకు వెళ్ళింది. ఇదిగో మన టార్గెట్, ఎగ్జాక్ట్గా మన టార్గెట్ టచ్ చేసి మార్కెట్ ఆగింది. మన లెవెల్స్ అనేవి ఇంత ఎగ్జాక్ట్గా 100% ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. 100% 0 to 0 మన లెవెల్స్ అనేవి పనిచేయాలి. ట్రేడింగ్ ప్రతిరోజు కూడా ఒక రోజున కాదు, ప్రతిరోజు కూడా మార్కెట్ మన కళ్ళ ముందు చూసుకొని జాగ్రత్తగా ఎంట్రీ అయితే మన టార్గెట్స్ అనేవి క్లియర్గా మన కళ్ళ ముందు అనేది విజిబిలిటీ ఉంటుంది. ట్రేడ్స్ దీంట్లో మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఉంటాయి, బయింగ్ జోన్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. ఇలా మార్కెట్ డైరెక్షన్ ఎటు తీసుకుంటుంది అని మనకి ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ట్రేడ్స్ తీసుకుంటాం. వన్స్ మన ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడదు. మన డైరెక్షన్ అనేది పక్క కన్ఫర్మేషన్ అనమాట. ఇంకా అక్కడి నుంచి బయింగ్ జోన్ దగ్గర మార్కెట్ కాసేపు ఆ మూవ్ జోన్స్ మధ్యనే సస్టైన్ అయింది. సస్టైన్ అయిన తర్వాత మనకి చూడండి ఎగ్జాక్ట్గా బయింగ్ జోన్ కాడి నుంచి క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో మార్కెట్ మంచి మూవ్ జరిగింది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. దీన్ని మనం మినీ టార్గెట్ అని మన దాంట్లో ఉంటుంది. మినీ టార్గెట్ అనమాట. ఫస్ట్ టార్గెట్ ఇది, దానిపైన ఉన్న లైన్, దీనిపైన ఉన్న లైన్ ఎగ్జాక్ట్గా దాన్ని టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చి మార్కెట్ పైకి వెళ్ళి ఈ టార్గెట్ అనేది టచ్ చేసింది. క్లియర్గా మార్కెట్లో మనకి బై సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్, జోన్స్, మార్కెట్ డైరెక్షన్, టెన్షన్ అవసరం. మీకు రివర్స్ అనేది ట్రేడ్ ఎక్కడ పిఈలో ఉండరు, ఓన్లీ సిఈ కనబడిందండి. ఇలా ఈజీగా మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. మార్కెట్ మనకి ఎప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది వెంటనే మనం ఎటువంటి ట్రేడ్ చేయం. మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది, ఈ సస్టైన్స్, ఈ జోన్స్ మధ్య సస్టైన్ అయింది. ఇక్కడ చూడండి, ఎక్కడ బయింగ్ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. మార్కెట్ కిందకు వచ్చింది, సెల్లింగ్ జోన్ దగ్గర 2 సార్లు రిజెక్ట్ అయింది. మార్కెట్కి ఎప్పుడైతే మనకి ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయిందో మనం ఎంట్రీ కన్ఫర్మేషన్ మార్కెట్ సిఈ ట్రెండ్లోకి మనకు మూవ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే బయింగ్ జోన్ మనం ఎంట్రీ పెట్టుకుంటాం, పైన టార్గెట్ ఫస్ట్ టార్గెట్, తర్వాత మినీ టార్గెట్. మార్కెట్ చూడండి వన్స్ ఎగ్జాక్ట్గా దాన్ని టచ్ చేసి అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడ సస్టైన్ అయిందో చూడండి. మార్కెట్ మన ప్రైజెస్ అనేవి ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి. ఓకేనండి. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ నుంచి మార్నింగ్ అనాలిసిస్ వీడియోస్ ఉండవు. ఆ ఓన్లీ అనాలిసిస్ వీడియోస్ ఏంటంటే మార్కెట్ అసలు మన ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది, మన అనాలిసిస్ ఎలా పనిచేస్తుందని చూపించడం కోసం కొన్ని రోజులు చెప్పడం జరిగింది. నాకు కుదరట్లేదు అది చేయడం, కాబట్టి రేపు నుంచి మీకు అనాలిసిస్ వీడియోస్ అనేది ఉండదు. ఓన్లీ మార్కెట్ అయిపోయిన తర్వాత మనది ఎలా పనిచేసింది ఏంటి అనేది మీకు ప్రతిరోజు వీడియోలో చెప్తున్నాను. ఈ గ్రీన్ లైన్ అనేది బయింగ్ జోన్, ఈ రెడ్ లైన్ అనేది సెల్లింగ్ జోన్, దానిపై టార్గెట్స్. అంత ఈజీగా మనకు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే డైరెక్షన్ తెలుసుకుంటా మార్కెట్ స్ట్రక్చర్ అనమాట ఇది. ఈ స్ట్రక్చర్ మీద మార్కెట్ ఎలా బిల్డ్ అవుతుందో చూసుకొని మనకి దాంతోపాటు బై సిగ్నల్స్ చూడండి. బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత వెనక తిరిగి చూడాలి. మీకు మార్కెట్ ఇక్కడ రివర్స్ అయింది. టోటల్గా మనకి బుల్లిష్ వ్యూ, పవర్ క్యాండిల్స్ కనబడిందండి. ఇలా ఈజీగా ట్రేడ్స్ చేసుకోవడానికి 100% విన్నింగ్ రేషియోలో ఉండడానికి
ఎగ్జాక్ట్గా టార్గెట్ టు టార్గెట్ మీరు వెయిట్ చేయడానికి 100% ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ని బేస్ చేసుకొని తయారు చేసిన ఇండికేటర్ అనమాట. ఓకేనండి, అందరికీ అర్థం. ఎగ్జాక్ట్గా చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ప్రైస్ రిజెక్ట్ అయింది. ఈ ప్రైస్ మీకు మార్నింగే వచ్చేస్తుంది. ఈ ప్రైజెస్ అనేవి మార్నింగే మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఎంత క్లియర్గా మీకు ఈ స్ట్రక్చర్ అనేది మార్నింగే మీకు బిల్డ్ అవుతుంది. హ్యాపీగా చూసుకుంటా ట్రేడ్స్ చేసుకోవడం, ఎవరి మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు ఈజీగా ట్రేడ్స్ చేసుకోవడానికి 100% ఉపయోగపడుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.